ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 205వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు తెలిపినటువంటి విధంగా శ్రీ శివ మహాపురాణము గురించి మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథులకు ప్రార్థన చేసి నమస్కరించి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి కాలంలో నైమిషారణ్యమందు నివసించుతూ ఉన్నటువంటి తపోనిష్టాగరిష్ఠులు, శివభక్తి పరాయణులు, శివ పూజా దురంధరులు అయినటువంటి ఆ శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివ పూజ విశేష మహత్వం గురించి, శివతత్వం యొక్క స్వరూప వివరణ ఇత్యాది విషయముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా ఈ శ్రీ శివ మహాపురాణం గురించి తెలియజేసినారు, వారి ఇరువురి యొక్క సంవాదం గురించి మనము నిత్యము కూడా ఆ శివానుగ్రహం చేత తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ వాగర్ధవృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ రోజు మనం ఆ బ్రహ్మదేవుడు నారదునికి ఏ విధంగా తెలియజేస్తున్నాడు, ఏ విషయముల గురించి మనం తెలుసుకోబోతున్నాం కూడా తెలుసుకుంటున్నాం. అంత ఆ పార్వతి యొక్క తల్లి అయినటువంటి మేనక కోపభావనందు ప్రవేశించింది. శివ భగవానుడు సప్త ఋషులను హిమవంతుని దగ్గరికి పంపించాడు. హిమవంతుడు వారిని సత్కరించాడు. సప్త ఋషులు అరుంధతి, వశిష్ఠ మహర్షి పార్వతీదేవి యొక్క వివాహాన్ని భగవంతుడైనటువంటి శివునితో జరిపించమని మేనక హిమవంతులకు ఏ విధంగా నచ్చ చెప్పారు అనేటువంటి అంశాలని మనం ఈ రోజు నుండి కూడా తెలుసుకోబోతున్నాం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, బ్రాహ్మణ రూపధారి అయినటువంటి శివుని యొక్క వచనములు మేనకను మిక్కిలి ప్రభావితం చేశాయి. అలా ఆమె దుఃఖితురాలి తన భర్తతో ఈ విధంగా అంటోంది, ఓ గిరిరాజా, ఈ వైష్ణవ బ్రాహ్మణుడు ఆ శివ భగవాను యొక్క నిందించాడు. దానిని విని నా మనస్సు శివుని ఎడల విముఖతను, విరక్తిని కూడా చెందింది. ఓ శైలేశ్వర, ఆ రుద్రుని యొక్క రూపము, శీలము, నామము అన్నీ కూడా కుత్సితములైనవి. నేను సర్వలక్షణ శోభైనటువంటి నా కుమార్తెను, లక్ష్మితో సమానమైనటువంటి నా కుమార్తె అయినటువంటి పార్వతిని అతనికి ఎన్నడూ కూడా ఇచ్చి వివాహం చేయను. మీరు నా మాట విననట్లయితే నేను నిస్సందేహంగా మరణించదును, ఈ ఇంటిని వదిలిపెట్టదును గాక, లేక నేను విషమునైనా కూడా తీసుకుంటాను. పార్వతి యొక్క మెడయందు ఉడిత్రాడు తగిలించి దత్తమైన అడవులకు వెళ్ళిపోతును, లేక ఆమెను మహాసాగరంలో ముంచివేసదును గాక. కానీ నా కుమార్తె అయినటువంటి ఈ పార్వతిని రుద్రుని మెడకు తగిలించమని అని ఈ విధంగా పలికి ఆమె వెంటనే కోపగృహములకు వెళ్ళింది. అలా మేనక తన హారములు, ఆభరణములు అన్నింటినీ కూడా విసిరివేసి రోధించుచు భూమి మీద దొల్లుతూ ఉన్నది. భగవంతుడైనటువంటి శివునకు ఈ విషయమంతా కూడా తెలిసింది. అప్పుడు ఆ స్వామి అరుంధతితో కూడా సప్తఋషులను పిలిపించారు. మేనక వద్దకు వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పవలసిందిగా వారిని ఆజ్ఞాపించాడు ఆ శివ భగవానుడు. అలా శివుని యొక్క ఆదేశాన్ని పొంది ఆ స్వామికి నమస్కరించి ఆ దివ్య సప్తఋషులు ఆకాశ మార్గమున హిమవంతుని యొక్క నగరానికి వెళ్ళారు. ఆ దివ్యపురమును చూసి సప్త ఋషులు మిగిలిన విస్మయం పొందారు. హిమాచల నగరమును పరస్పరం ప్రశంసించు వారు ఐశ్వర్యములతో విలసించేటువంటి ఆ హిమవంతుని యొక్క ఇంటికి చేరుకున్నారు. సప్త ఋషులు కూడా
సూర్యునితో సమానమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నారు. దూరం నుండి వారి యొక్క రాకను చూసి హిమవంతుడు మిక్కిలి ఆశ్చర్యానికి లోనయ్యాడు, విస్మితుడయ్యాడు. అంత అతడు చెప్పాడు, ఈ 7 సూర్య సమానమైనటువంటి తేజస్సు గల మునులు నా దగ్గరకు వస్తున్నారే, నేను ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు వీరిని పూజించాలి. అందరికీ కూడా సుఖమును కలిగించేటువంటి గృహస్థలము అయినటువంటి మేము ధన్యులం. మా ఇంటికి ఇటువంటి మహాత్మని విచ్చేసి ఉంటారు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారదా, ఆ మునులు ఆకాశము నుండి దిగి భూమి మీదకి చేరుకున్నారు. హిమవంతుడు అంతల వారిని చూసి మిక్కిలి ఆదరంబులు వారి ముందుకు వెళ్ళాడు. చేతులు జోడించి తల వంచి ఆ సప్తఋషులకు కూడా భక్తి శ్రద్ధలతో ప్రణామం చేశాడు. వారిని మిక్కిలి గౌరవంతో పూజించాడు. వారిని ముందు ఉంచుకొని నా గృహస్థాశ్రమము నేడు ధన్యమైనది అని పలికాడు. ఇట్లు చెప్పి వారికి కూర్చొనులకు భక్తిపూర్వకంగా అర్ఘ్యభాజ్య ఆసనములను కూడా సమర్పించాడు. వారు ఆసీనులే కాగా వారి యొక్క ఆజ్ఞకు హిమవంతుడు కూడా కూర్చున్నాడు. ఆ జ్యోతిర్మయ మహర్షులతో ఆ గిరిరాజు విధంగా అంటున్నాడు హిమవంతుడు, నేడు నేను ధన్యుణ్ణయ్యాను, కృతకృత్యుణ్ణయ్యాను. నా జీవితం అంతా కూడా సఫలమైంది. నేను లోకమనం అనేక తీర్థముల వలె దర్శనీయుడయ్యాను. మీ వంటి విష్ణురూప మహాత్ములు నా గ్రహణ కీర్తించారు. మీరు పూర్ణ కాములు. మా వంటి దీనుల ఇండ్లకు మీకు ఏమి పని ఉండవచ్చును. అయినప్పటికీ నా వంటి సేవకులకు చేయవలసినటువంటి కార్యం ఏదైనా ఉన్నట్లయితే నా యందు దయతో సెలవివ్వవలసింది. దానిని నెరవేర్చడం వలన నా జీవితం తప్పకుండా ఫలవంతమవుతుంది, సఫలమవుతుంది అన్నది పలుకుగా అంతా ఆ సప్తఋషులు కూడా ఆ శైలరాజుతో ఈ విధంగా అంటున్నారు, ఓ శైలరాజా, గిరిశ్రేష్ఠ, భగవంతుడైనటువంటి శివుడు జగత్తునకు తండ్రి అని చెప్పబడ్డది. ఆ శివ జగన్మాత అని అంగీకరింపబడింది కనుక వారిద్దరూ కూడా విశ్వజననీ జనకులు కనుక మహాత్ముడైనటువంటి శంకరునకు నీ కన్యను ఇచ్చి పారిగ్రహణం చేయవలసింది. ఓ హిమాలయ, అట్లు చేయటం వలన నీ జన్మ సఫలమవుతుంది. నీవు జగద్గురువునకు కూడా గురువు అవుతావు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ సత్యం 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 నసంశయ అని తెలియజేశారు మునీశ్వర. ఆ విధంగా ఆ యొక్క సప్త ఋషులు కూడా ఆ శైలరాజునికి తెలియజేశారు. మునీశ్వర, బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద, సప్త ఋషుల యొక్క మాటలను విని హిమవంతుడు 2 చేతులు కూడా జోడించి నమస్కరించి మరలా అంటున్నాడు, మహానుభావ సప్త ఋషులారా, మీరు చెప్పినట్లుగా శివుని యొక్క కోరికను మొదటనే నేను అంగీకరించాను. కానీ ప్రభు ఈ మధ్యలో వైష్ణవ ధర్మపరాయణుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అలా వచ్చి భగవంతులకు శివునికి విరుద్ధంగా అనేకమైనటువంటి విషయాలను తెలిపాడు. అప్పటి నుండి ఉమయక్క తల్లి అనగా నా భార్య అయినటువంటి మేనక జ్ఞానభ్రష్టురాలైంది. ఆమె తన కుమార్తె వివాహమునకు యోగి అయినటువంటి రుద్రుడితో చేయాలని అనుకోవటం లేదు, చేయదలుచుకోవటం లేదు. కాబట్టి ఓ బ్రాహ్మణులారా, ఆమె మిక్కిలి పట్టుదలతో మాసినటువంటి వస్త్రాన్ని ధరించి కోపగృహములకు వెళ్ళిపోయింది. ఏ విధంగా ఎన్ని విధములుగా నచ్చజెప్పును కూడా వినటలేదు. నేను కూడా ఆ వైష్ణవ బ్రాహ్మణి యొక్క మాటలను విని జ్ఞానభ్రష్టుడయ్యాను. భిక్షక రూపధారి అయినటువంటి మహేశ్వరుడు నా కుమార్తె అయినటువంటి ఆ ఉమ అపర్ణాదేవి పార్వతీదేవి ఇవ్వడం అని ఇప్పుడు నా మనస్సుకు ఏమాత్రము కూడా నా మనస్సులో భావించలేదు. నేను ఇప్పుడు మనస్కరించలేదు కూడా. మీకు నేను సత్యమును మాత్రమే తెలియజేస్తున్నాను.
అని ఆ గిరిరాజు ఆ సప్త ఋషులకు నమస్కరించి ప్రార్థించి తన యొక్క విన్నపాన్ని తెలియజేశాడు అని ఈ రోజున మనం శివానుగ్రహము చేత ఈ రుద్ర సంహిత పార్వతీ ఖండములో బ్రహ్మదేవుడు నారదునికి తెలిపినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.